తెలంగాణలో జరిగిన గొర్రెల స్కామ్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకం పేరిట వేల కోట్ల రూపాయల నల్లధనంగా మారినట్లు ఆరోపణలున్నాయి. దాదాపు 700 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్టు అవినీతి నిరోధక శాఖ గుర్తించగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈడీ ఈ రోజు హైదరాబాద్లోని సికింద్రాబాద్, బోలియన్పల్లి, జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టింది. సుమారు 6 నుంచి 10 వరకు ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్టు సమాచారం. కాగా ఈ లిస్టులో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్, ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ సహా పలువురు అధికారుల ఇల్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పలు ఆధారాలను సేకరించిన అధికారులు మనీ లాండరింగ్లో వాడిన ఖాతాలు, నకిలీ బిల్స్, పథకానికి సంబంధించిన చెల్లింపుల రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కామ్ మొదటగా ఏసీబీ దృష్టికి రావడంతో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆ కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు వేగవంతం చేసింది. 4,000 కోట్ల రూపాయల విలువైన గొర్రెల పంపిణీ పథకం కింద జరిగిన ఖర్చులో 700 కోట్లు అక్రమ లావాదేవీలకు దారితీయడంపై విచారణ జరుపుతున్నారు. 2015లో ప్రారంభమైన ఈ పథకంలో వేలాది లబ్ధిదారులకు గొర్రెలు అందించామంటూ రికార్డులున్నప్పటికీ చాలా మందికి పంపిణీ మాత్రం కేవలం రికార్డులకే పరిమితమైందని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో అప్పటి పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ పాత్రపై అనుమానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా స్కామ్లో నకిలీ పేర్లతో వేల మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు వెళ్లినట్లు కాగితాలపై చూపించి వాస్తవంగా వాటిని బినామీ ఖాతాల్లోకి మళ్లించిన విధానం ఈడీ దృష్టికి వచ్చింది. ఇప్పటి వరకు చాలా ఖాతాలపై స్టేట్మెంట్లు, లావాదేవీల రికార్డులు సేకరించిన అధికారులు వాటిని ఫోరెన్సిక్స్ ఆడిట్కు పంపించారు.